గత 10 ఏళ్లుగా ప్రజలకు ముఖం చాటేసిన ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఎన్నికలు రాగానే కేవలం నెల రోజుల కోసం వచ్చారని, ఎన్నికలు అయిపోగానే పత్తా లేకుండా వెళ్లిపోతారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ లో ప్రచారం నిర్వహించిన ఆయన ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టునుంటావా అనే సినిమా పాటలాగా ఓవైపు కేసీఆర్ సంక్షేమ పథకాలున్నాయని, మరోవైపు పథకాలనే తీసేస్తామంటున్న ప్రతిపక్షాలున్నాయన్నారు. ఏ వైపున ఉండాలో నిర్ణయించుకునేది ప్రజలేనని ఆయన తెలియజేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయన కూడా గద్వాల వాసి కనుక మహబూబ్నగర్లో ఉన్నప్పుడు ఏమైందో చూసిండు, ఇప్పుడు ఏమి జరుగుతుందో రాష్ట్రంలో ఏమైతుందో మహబూబ్నగర్లో ఏమైతే చూసిండు కనుక మరి చెప్పిండు. ఇక నేను చెప్పిన విషయాలు మళ్ళీ చెప్పను. నేను చెప్పేది ఇప్పుడు బండవీధి పల్లె గురించి చెప్తాను. బండవీధి పల్లె అంటే ఇద్దరు గుర్తొస్తారు. ఒక ఆయన కట్లు కట్టి ఆశాన తాత. ఎవరికి మహబూబ్నగర్ జిల్లా నడువులు ఇరిగినా, కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా, కింద పడ్డా మీద పడ్డది గుర్తొచ్చేది, ఇరవైగానే గుర్తొచ్చేది ఆశన తాత. కాళ్ళు ఇరిగినా, చేతులు ఇరిగినా, బస్సులల్లా, లారీలల్లా, కార్లల్లా మంది మట్టుకొని రావాలి, ఈయనే దింపాలి, కట్టు కట్టుకొని పోవాలి. ఆయన కట్టు కట్టిందంటే అయిపోయా. ఎంఎస్ ఆర్థో ప్రొఫెసర్ ఎవరైతే ఉంటాడో ఇవాళ ఆ ప్రొఫెసర్ అంతా తెలివితేటల నుండి